ఇదైతే గ్యారెంటీ 100 కానీ 200 కానీ $1000 మిలియన్. ఇది ఎటువంటి సవాల్ లేదు, రావాలి తీసుకొని పోవాలి. ఎందుకంటే మేము ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం. పోయిన వేస్ట్ క్యాండిడేట్లు అంటే వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరికి నమ్మొద్దు. డబ్బులు ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముల్లే గుర్తొస్తుంది, ఆ నొప్పే గుర్తొస్తుంది, కానీ ఆ 1000 కోట్లు గుర్తు రావద్దు ఎప్పటికీ. ఈ కాలసర్పదోషం కానీ, ఈ టెన్షన్లు కానీ, ఎవరైనా ఏడుపులు కానీ, ఇట్లాంటివి చేసిన ప్రయోగాలు కానీ ఇటు వెళ్ళం వలన ఎవరు ఏం చేయలేరు. అదృష్టం ఉన్న చోట ఎన్ని కూడా క్షణంలో చాలా బెటర్ లో ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటుందని 100% గ్యారంటీ ఇస్తాను. అంత మంచిగా జరుగుతుంది. మంచి కాదు, 1000 చెప్పిన ఇంతకు ముందే అదే టైప్ లో జరుగుతుంది. దాంట్లో ఒకటే మాట, ఈ భూమి మీద మాకైతే ఎవరు దొరకలేదు. మా డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేసేసారు. ఇక మా వల్ల కావట్లేదు. డబ్బులు పోతే ఒకటే జాగలా పోతే మన దగ్గరకు వచ్చినమ్మంటే మీకు తేడా వచ్చేసి కాదు. అసలు ఇంట్లో నిద్రపోవటం అంటే మామూలు మాట, లైట్లు వేసుకుని నిద్రపోవటం ఏంటి? అది నా కర్మ, నా శాపమా? ఒక గురుగారు ఒక మా బాబుకి ఇస్తే మేము లైట్లు బంద్ చేసి కొనుక్కుంటున్నా. లైట్లు బంద్ చేసి అంటే చీకటిలో ఎవరు ఏ దేవత కాపాడుతుందో మాకు తెలియదు కదా. మేము అంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం.